ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని స్పష్టమైన హామీ కేంద్రం నుంచి రాకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. విభాగాల వారీగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తారనే సమాచారంతో కార్మికులు, ఉద్యోగులు, నిర్వాసితులు కదం తొక్కుతున్నారు. ఇప్పటికే ఎల్లో పాసుల కోసం ఈడీ వర్క్స్ బిల్డింగ్ ముట్టడించారు ఆందోళనకారులు. హెచ్ఆర్ఏ పెంపుదల, విద్యుత్ బిల్లులు తగ్గించాలని ఉద్యోగులు ఉద్యమించారు. దాంతో ఇవాళ అటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మానవహారానికి కూడా పిలుపునిచ్చారు కార్మికులు. కేంద్ర ప్రకటన వచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. మరోవైపు కాసేపట్లో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు అసోసియేషన్ ఆఫీసర్లతో. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1333 రోజులుగా కార్మికులు, ఉద్యోగులు, నిర్వాసితులు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూడవచ్చు. ఈరోజు భారీ మానవహారం చేస్తామని మొత్తం కార్మికులు, ఉద్యోగులందరూ కూడా ఆ స్టీల్ ప్లాంట్ గేట్ ముందు రోడ్డు మీద అయితే బైఠాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పష్టమైన హామీ ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. అటు ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యంగా చూస్తే అటు ఆ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఆ కుమారస్వామి కానీ, అదేవిధంగా సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కానీ వీళ్ళెవరు హామీలు అంటే స్పష్టమైనటువంటి హామీ ఇప్పటివరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. డెవలప్మెంట్ కోసం మేము 500 కోట్లు రిలీజ్ చేస్తాం, మరో 2500 కోట్లు రిలీజ్ చేస్తాం అని చెప్తున్నారు తప్ప ఈ ముఖ్యంగా చూస్తే ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు, కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళన విషయంలో ఎక్కడా కూడా ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి హామీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. దీంతో కార్మికులందరూ కూడా ప్రస్తుతం రోడ్డుపై బైఠాయించి వీళ్ళైతే తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు సిపిఎంకు సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే ఆందోళనలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు అసలు ముఖ్యంగా చూస్తే అంటే ఇక్కడ స్పష్టంగా అయితే మనం చూడొచ్చు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఉన్నారు. ఇప్పటికీ ఒక పక్క నుంచి అసోసియేషన్ నుంచి అంటే ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ నుంచి పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్ళారు. రేపొద్దునేమో అటు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. కానీ ఇక్కడ పరిణామాలు చూస్తుంటే రోజుగా ఉద్యమం జరుగుతుంది. ఏం చెప్తారు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా విషయం తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బాగా తెలుసు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకు కూడా విషయం తెలుసు. విషయం ఇక్కడ చర్చల ద్వారా కాదు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక మొండి వైఖరితో ఉన్నాడు. ఏది ఏమైనా సరే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి అందులో భాగంగా పేరుగాంచిన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, టాటా స్టీల్ కంటే కూడా విశాఖ స్టీల్కి బ్రాండ్ ఇమేజ్ ఎక్కువ ఉంది. ఇవాళ 2-3 లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇక్కడ ఉంది. దీన్నంతా కూడా అంబానీలు, అదానీలకు లాంటి కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి, పోస్కో లాంటి కంపెనీలకు అప్పచెప్పడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి స్పష్టమైన విధానం కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ప్రకటించేంత వరకు కూడా పోరాటం కొనసాగుతుంది. ఇవాళ కార్మికుల పోరాట ఫలితంగానే ఇవాళ ఈ ఫ్యాక్టరీ కొనసాగుతూ ఉంది. కార్మికుల పోరాటం లేకపోయి ఉంటే ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తులకి, కార్పొరేట్లకు అప్పచెప్పేవాళ్ళు, ఈ ల్యాండ్స్ అన్ని కూడా అమ్మేసేవాళ్ళు, ఇక్కడ వీళ్ళు కూడా కమిషన్లు బాగా తినేండేవాళ్ళు. కాబట్టి ఏమంటే పాలక వర్గాలు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కవుతా ఉన్నాయి. కార్మికులందరూ కూడా పోరాటానికి సంసిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కూడా ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్లు కాదు మాకు కావాల్సింది, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నుంచి స్పష్టమైన ప్రకటన రావాలి. అది వచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో వామపక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా సమీకరించి చలో అమరావతి ప్రోగ్రాం కూడా పెడతాం. దిగి వచ్చేంత వరకు కూడా పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. అంటే ఇక్కడ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు ఉన్నారు. దాదాపుగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కలవడానికి 10 మంది సభ్యుల బృందం అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద పవన్ కళ్యాణ్ ఏమైనా స్టాండ్ తీసుకుని కేంద్రానికి చెప్పే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారా?
పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడ ఆందోళన జరుగుతున్నప్పుడే చర్చలకు పిలిచారు. ఈ ఆందోళన డైవర్ట్ చేయడానికి కానీ ఆయన చర్చలకు పిలిచుంటే ఆ పప్పులు ఉడకవు. కార్మికుల మీద ప్రేమతోటి ఫ్యాక్టరీని కాపాడుకోవాలని పిలిస్తే ఆయన కేంద్రం మెడలు ఉంచి ఆయన దగ్గర పలుకుబడి, మోడీ దగ్గర చాలా పలుకుబడి ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఆ పలుకుబడి ఉపయోగించి ఈ ప్రైవేటీకరణ ఆపి ఉక్కు ఫ్యాక్టరీని జీవం పోస్తారా? లేకపోతే మాతో పాటు వచ్చి 11 గంటలు మీరు తిరుపతి లడ్డు కోసం చేశారు కదా, 11 రోజులు, కనీసం 11 గంటలు వచ్చి ఇక్కడ విశాఖ నడి రోడ్డు మీద కూర్చొని దీక్ష చేయండి, అప్పుడు కేంద్రం దిగి వస్తుంది. అట్లా కాకుండా కేంద్రం ఈరోజు నాటకాలు ఆడుతూ ఉంది. దీన్ని ఏదో రకంగా వేలాది ఎకరాలు, లక్షలాది విలువైనటువంటి, కోట్ల విలువైనటువంటి ఈ ఫ్యాక్టరీని అదాని లాంటి వాళ్ళ పరం చేయడానికి మోడీ కుట్ర చేస్తుంటే మీరు అందుకు తాళం వేస్తే మాత్రం రాష్ట్ర ప్రజలు క్షమించరు. మీకు ఈ విశాఖ ప్రజలు, విశాఖ కార్మికులు చాలా ఆదరణ మొన్న ఎన్నికల్లో ఇచ్చారు. ఆ కృతజ్ఞత చూపిస్తారా, వెన్నుపోటు పొడుస్తారా నిర్ణయించుకోండి చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఒక పక్కన చూస్తే కార్మికులకు సంబంధించినట్టు పాసులు నిలుపుదల చేస్తున్నారు, పవర్ బిల్లు ఏమో కంటిన్యూగా పెంచుతున్నారు, హెచ్ఆర్ఎల్ తగ్గుదల పెంపుదల అయితే లేదు. ఏంటి అసలు? అంటే ఈ విధంగా కార్మికులు ఇబ్బందులకు గురి చేసి ఫ్యాక్టరీని మూసేయాలనే ఆలోచన ఏమైనా కేంద్రం ఉందనుకోవచ్చా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమ నేపథ్యంలో ఉత్పత్తి నిలిపేశారు. ఇప్పుడు 1350 రోజుల పోరాటంలో ఉత్పత్తి కోసం రా మెటీరియల్ ఇస్తామని ముందుకు వచ్చారు. మెషిన్లు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, రా మెటీరియల్ లేదు. ఇప్పుడు రా మెటీరియల్ ఇస్తామని ముందుకు వచ్చి మెనన్ తరివేటి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా రా మెటీరియల్ డబ్బులు ఇవ్వండిరా అంటే వీఆర్ఎస్కి 50 కోట్లు ఇస్తాడట. రా మెటీరియల్ డబ్బులు ఇవ్వండిరా అంటే 500 మంది నగరాలు పంపిస్తాడట. రా మెటీరియల్ డబ్బులు ఇవ్వండిరా అంటే టౌన్షిప్లో క్వార్టర్స్లో ఉన్న వాళ్ళకి ₹1/2 కరెంటుని ₹8 పెంచు నిర్ణయం చేశాడు. ఇది అత్యంత దౌర్భాగ్యం. ఇది అగ్రిమెంట్ మాది. అట్లాగే ఎవరైతే ఇప్పుడు హెచ్ఆర్ఏ తీసుకుంటా ఉన్నారో 40 సంవత్సరాల నుండి హెచ్ఆర్ఏ ఏదైతే ఉందో హౌస్ రెంట్ అలవెన్స్ వాళ్ళ కోటలు ఇవ్వలేకపోయాం కాబట్టి హెచ్ఆర్ఏ ఇచ్చేదాన్ని కట్ చేస్తూ సింగిల్ డేషన్ తీసుకున్నాడు. ఇవన్నీ కూడా పొమ్మన కన్నా పొగ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటా ఉంది. దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు, తాడో పెట్టి తెలుసుకుంటాం. మొత్తానికి మనం చూడొచ్చు. అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ కార్మికులందరూ కూడా ప్రస్తుతం అయితే తీవ్ర స్థాయిలో ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే కార్మికులు కూడా ఆ రోడ్డుపై బైఠాయించినటువంటి నేపథ్యంలో వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ రావాలి. ఇప్పటికే అటు హెచ్డి కుమారస్వామి కానీ అదేవిధంగా శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయ మంత్రి ఇద్దరు కూడా దీని మీద హామీ ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా వేరే ఫ్యాక్టరీలకి ట్రాన్స్ఫర్ చేయడానికి లేదా వేరే చోటకి పంపించి వీళ్ళందరినీ కూడా ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ఆలోచన అయితే చేస్తున్నారని కార్మికులందరూ కూడా తమ ఆందోళన ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ 1333 రోజులుగా ఈ నిర్విరామంగా ఈ ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కార్మికులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి సంబంధించి ఇంకా ప్రస్తుతం ఈ ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవడానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్కి సంబంధించి అమరావతి వెళ్ళినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి వీళ్ళు ఏం చెప్తారు, పవన్ కళ్యాణ్ తిరిగి కేంద్రంతో మాట్లాడడానికి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఇక్కడికి అమరావతి వెళ్ళినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులతో ఎలాంటి చర్చలు జరుగుతాయి, ఆ చర్చల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఇస్తున్నటువంటి కార్మికులకి, నిర్వాసితులకి, ఉద్యోగులకి ఏ రకమైనటువంటి హామీ దొరుకుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం.